హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. రెగ్యులర్గా అమెజాన్లో అలా షాపింగ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పని ఈ చిన్న వీడియో అండి. ఇక్కడ చూడండి, యాండ్సన్ పోర్టబుల్ హై పవర్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ అని ఉంది కదా. ఇన్ జనరల్గా మనం ఈ పర్చేస్ చేసేటప్పుడు చేసేది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ రేటింగ్స్ చూస్తాం. ఇక్కడ 3278 రేటింగ్స్ ఉన్నాయి అండ్ రేటింగ్ వచ్చి 4.6 out of 5. సో మనం ఇన్ జనరల్గా ఏంటంటే మంచి రేటింగ్ ఉంది, కొనేద్దాం అనుకుంటాం. సో వీళ్ళు చేసే దాంట్లో ఇక చిన్న స్కామ్ అంటే మనకి టైం ఉండదు కాబట్టి మనం ఇన్ జనరల్ ఏం చేస్తామంటేనండి, వీటిలో హెడ్డింగ్స్ వరకు చదివేస్తాం చూడండి. దాంట్లో స్టడీ అండ్ ట్రూ టు ద పిక్చర్, సూపర్ క్వాలిటీ ఇలా వచ్చేస్తుంటాయి కదా, రేటింగ్ చూసాం. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పైన టాప్ రివ్యూస్ అన్ని ఫ్రమ్ ఇండియా అని ఉన్న దాంట్లో పూర్ క్వాలిటీ, డస్ నాట్ వర్కింగ్, నాట్ జెన్యున్ ప్రోడక్ట్ ఇలా ఉంది కదా. సింపుల్గా మీరు కిందకి వేస్తే ఎన్ని 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయండి, ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, సూపర్ క్వాలిటీ ఎక్స్టెండబుల్ వుడెన్ కట్లరీ ట్రే, కిచెన్ ఐటమ్ అనేది, కిచెన్ ఐటమ్కి సంబంధించిన రేటింగ్. స్టడీ అండ్ ట్రూ టు ద పిక్చర్, లవ్ ద డిజైన్ అండ్ ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ మై కిచెన్ డ్రావర్స్. ఇదంతా కూడా కిచెన్కి సంబంధించిన ఐటమ్ అండి. ఇక్కడ మనం చూసే రివ్యూస్ ఇన్ జనరల్ ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ సీ మోర్ రివ్యూస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తున్నాయి. కానీ మనకి ఎందుకు ఇవన్నీ కూడా ముందు ఒకే పేజ్లో ఎందుకు చూపిస్తున్నారు? సింపుల్గా చూస్తే మనం అది అబ్జర్వ్ చేయకుండా కిందకు వస్తే ఓకే 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి, ఫైన్ చూసేయచ్చు అని చెప్పని వస్తున్నాయి. సీ మోర్ రివ్యూస్కి వెళ్ళినా చూడండి, ఫ్రమ్ అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ సింపుల్గా చూడండి, స్టడీ అండ్ ట్రూ టు ద పిక్చర్, కిచెన్ డ్రావర్స్ సంబంధించింది, రైట్. అంటే ఇక్కడ మనకి ఐటమ్ ఒకటి ఉంటుంది, రివ్యూ ఇంకొకటి ఉంటుంది. ఇది చూసి అయితే కనుక సింపుల్గా మోసపోవద్దు.